హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అండి. థర్డ్ లెసన్ అవుతుంది. దీనికి ముందు 4 వీడియోలు, 3 వీడియోలు చేశాను ఈ లెసన్‌కి సంబంధించి. ఇప్పుడు థర్డ్ లెసన్‌కి సంబంధించి. అలాగే దీనికి ముందు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ కంప్లీట్ చేశానండి లెసన్. థర్డ్ లెసన్ అనేది ప్రెజెంట్ అవుతూ ఉంది. అలాగే మన ఛానల్లో మనకి డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్ అనేది మొత్తం కంప్లీట్ చేసామండి. థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాం. ప్రతి క్లాస్‌లో ఉండే ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్‌లో ప్రతి లెసన్ కూడా లెసన్ వైజ్ చెప్పామండి బిట్స్. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే వాళ్ళకి రొటీన్‌గా నేను డైలీ చెప్తుంటాను. వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అలాగే మనం మొ మొబైల్‌లో చదివినవి ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. నోట్‌బుక్‌లో రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మేము కూడా ఇదే పొజిషన్ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు అది. మాకు అనుభవం అయింది కాబట్టి మీకు చెప్తున్నాము. ఒకసారి చదివిస్తే మీకు అదేది గుర్తుండదండి అస్సలు. ఒకసారి రాసుకోండి. రాసుకుంటే మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంది. రివిజన్‌లో ఏది మీరు చదువుతారో, రివిజన్ చేస్తారో అది మాత్రమే మీరు డీఎస్సీలో అటెంప్ట్ చేస్తారండి. మిగతావన్నీ అసలు అటెంప్ట్ చేయలేరు. అసలు కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. అందువల్లే ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. నోట్‌బుక్ పెట్టుకుంటే మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్‌లో చూసేస్తారు. అది ఎక్కడుందో ఆ వీడియో తర్వాత రివిజన్ చేయడానికి కూడా మీకు యూజ్ అవ్వదండి. అందువల్ల చెప్తున్నాను ఒక నోట్‌బుక్ అనేది పెట్టుకోండి. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అదొకసారి చూడండి. అది చూస్తే అందులో మన డీఎస్సీకి సంబంధించి వీడియోస్ అన్నీ ఉన్నాయి. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిన్న వీడియోస్‌కి కంటిన్యూషన్ అండి ఇది మరి చెప్తున్నా. నిన్న వీడియోస్‌కి కంటిన్యూషన్ ఇది. నిన్న వీడియో చూస్తేనే ఈరోజు అర్థమవుతుంది. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాము. లెసన్ పేరు మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. ఈ లెసన్‌కి సంబంధించి బిట్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాము. నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి మరి చెప్తున్నా. అర్థ విపరిణామం అండి. అర్థ విపరిణామం చూడండి భాష కాలక్రమేణా మారే స్వభావం కలది కాబట్టి ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు, వ్యాకరణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్టుగానే పదాలు అర్థాలు మారుతాయి. ఒక భాషలో పదాలకు గల అర్థాల్లో వచ్చిన మార్పుని అర్థ విపరిణామని అంటామన్నమాట. చూడండి భాష కాలక్రమేణా మారే స్వభావం కలది. కాబట్టి ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్టుగానే పదాల అర్థాలు మారుతాయి. ఒక భాషలో పదాలకు గల అర్థాల్లో వచ్చిన మార్పుని అర్థ విపరిణామం అని అంటాము. భాషలో అర్థ విపరిణామం ఏర్పడినట్లు తెలుసుకోవడానికి 3 ఆధారాలు ఉంటాయన్నమాట. భాషలో అర్థ విపరిణామం ఏర్పడినట్లు తెలుసుకోవడానికి 3 ఆధారాలు ఉంటాయి. భాషలో శబ్దం, అర్థం 2 ప్రధాన అంగాలన్నమాట. భాషలో శబ్దం, అర్థం అనేవి 2 ప్రధాన అంగాలు. అర్థంలో ఏర్పడిన మార్పును అర్థ విపరిణామం అంటాము. అర్థంలో ఏర్పడిన మార్పును అర్థ విపరిణామం అని అంటాము. భాషలో అర్థ విపరిణామం ఎలా జరుగుతుందనేది ముందుగా నిర్ణయించి చెప్పలేమండి. పదాల అర్థాలకి భాషను వాడేవారి సంస్కృతి సంప్రదాయాలకి చాలా సన్నిహిత సంబంధం ఉంటుందన్నమాట. పదాల అర్థాలకి భాషను వాడేవారి సంస్కృతికి సంప్రదాయాలకి చాలా చాలా సన్నిహిత సంబంధం అనేది ఉంటుందన్నమాట. నాగరికతలో మార్పు రావడం అర్థ విపరిణామకి దోహదం చేసే హేతువుల్లో ఒకటి. చూడండి నాగరికతలో మార్పు రావడం అర్థ విపరిణామానికి దోహదం చేసే హేతువుల్లో ఒకటనమాట. ఒకే అర్థాన్ని సూచించడానికి భాషల్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు. అటువంటి వాటికి అనుషంగిక అర్థాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు అబ్బాయి, కొడుకు, అమ్మాయి, కూతురు, ఇల్లు, కొంప ఇలా మనకి అర్థాలనేవి ఒకేలాగా ఉంటాయి. అనుషంగిక అర్థాలనేవి ఉంటాయన్నమాట. ఒకే అర్థాన్ని సూచించడానికి భాషల్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు. అటువంటి వాటికి అనుషంగిక అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు అబ్బాయి, కొడుకు, అమ్మాయి, కూతురు, ఇల్లు, కొంప ఈ విధంగా. అలాగే అర్థ విపరిణామంలో అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అలంకారిక ప్రయోగం, అర్థ గౌరవం, అర్థపక్ష అర్థపకర్ష, సభ్యోక్తి,
వస్తు పరిణామం అని 7 రకాలు ఉంటాయన్నమాట. అర్ధ విపరిణామాల్లో. అంటే అర్ధ విపరిణామములో అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అలంకారిక ప్రయోగం, అర్ధ గౌరవం, అర్ధ పకర్షం, సభ్యోక్తి, వస్తు పరిణామం అని 7 రకాలు ఉంటాయన్నమాట. ఒక పదం అర్థం పాతకాలంలో ఒక పదం అర్థం పాతకాలంలో కంటే తరువాతి కాలంలో విస్తృతమైతే అది అర్ధ వ్యాకోచం అవుతుందన్నమాట. ఒక పదం అర్థం అనేది పాతకాలంలో కంటే తరువాతి కాలంలో విస్తృతమైతే అది అర్ధ వ్యాకోచం కింద అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ చెంబు, నూనె, కమ్మ, ధర్మరాజు, భీముడు, నారదుడు, మహారాజు, రాక్షసుడు, అవధాని, గంగ, తైలం, గ్లాసు, అష్టకష్టాలు మొదలైనవి వస్తాయి అన్నమాట. అర్ధ వ్యాకోచానికి ఉదాహరణలు అండి ఇవన్నీ. అర్ధ వ్యాకోచానికి ఉదాహరణలు ఏంటంటే చెంబు, నూనె, కమ్మ, ధర్మరాజు, భీముడు, నారదుడు, మహారాజు, రాక్షసుడు, అవధాని, గంగ, తైలం, గ్లాసు, అష్టకష్టాలు ఇవన్నీ కూడా అర్ధ వ్యాకోచానికి ఉదాహరణలు అన్నమాట. అర్ధ పరిణామం అనే అంశంపై గొప్ప కృషి చేసిన భాషా శాస్త్రవేత్త ఆచార్య జిఎన్ రెడ్డి గారండి. అర్ధ విపరిణామం అనే అంశంపై గొప్ప కృషి చేసిన భాషా శాస్త్రవేత్త ఆచార్య జిఎన్ రెడ్డి గారు. అలాగే ప్రాచీన కాలంలో విస్తృత అర్థంలో ఉండి ఇప్పుడు కుంచితార్థం పొందితే అది అర్ధ సంకోచం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ప్రాచీన కాలంలో విస్తృత అర్థంలో ఉండి ఇప్పుడు కుంచితార్థం పొందితే అది అర్ధ సంకోచకం అవుతుందన్నమాట. పాతకాలంలో అర్థం కంటే అర్వాచీన కాలంలో అర్థం సంకుచితమైతే అది అర్ధ సంకోచం అవుతుందన్నమాట. పాతకాలంలో అర్థం కంటే అర్వాచీన కాలంలో అర్థం సంకుచితమైతే అది అర్ధ సంకోచం అవుతుందన్నమాట. అలాగే అర్ధ సంకోచకానికి ఉదాహరణ చీర, కంపు, వ్యవసాయం, కర్మ, తద్దినం, వస్తాదు, ఉద్యోగం, పత్రం, ఆరాధ్యుడు, పెద్ద, సంభావన, మృగం, నెయ్యి, సాహెబ్, చాడి ఇవన్నీ కూడా అర్ధ సంకోచానికి ఉదాహరణ అన్నమాట. అర్ధ సంకోచానికి ఉదాహరణలు చూడండి. చీర, కంపు, వ్యవసాయం, కర్మ, తద్దినం, వస్తాదు, ఉద్యోగం, పత్రం, ఆరాధ్యుడు, పెద్ద, సంభావన, మృగం, నెయ్యి, సాహెబ్, చాడి ఇవన్నీ కూడా మనకి అర్ధ సంకోచనానికి ఉదాహరణ. అర్ధ వ్యాకోచానికి వేరండి, అర్ధ సంకోచానికి వేరు. ఇవి కన్ఫ్యూజ్ అవుతుంటే ఒకసారి చెక్ చేయండి. ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు అర్వచీన కాలంలో గౌరవార్థాన్ని పొంది దాన్ని అర్ధ సౌమ్యత లేదా అర్ధోత్కర్ష అంటారండి. అర్ధోత్కర్ష అని అంటాము. ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు అర్వచీన కాలంలో గౌరవార్థాన్ని పొందితే దాన్ని అర్ధ సౌమ్యత లేదా అర్ధోత్కర్ష అని అంటామన్నమాట. అర్ధోత్కర్షకు ఉదాహరణ సభికులు, అదృష్టం, ముహూర్తం, అంతస్తు, వైతాళికుడు మొదలైనవి. అర్ధోత్కర్షకు ఉదాహరణ ఏంటంటే సభికులు, అదృష్టం, ముహూర్తం, అంతస్తు, వైతాళికుడు మొదలైనవి. అలంకారిక ప్రయోగానికి ఉదాహరణ తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం మొదలైనవి. ఈ ఉదాహరణలు ఇస్తూ ఉంటాడండి, మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఒకసారి చెక్ చేసుకోండి. అలంకారిక ప్రయోగానికి ఉదాహరణ తీపి మాటలు, చేదు నిజం, పచ్చి అబద్ధం మొదలైనవి. పాతకాలంలో అర్థం కంటే తరువాత కాలం అర్థం ప్రశస్తమైనదైతే అర్ధ గౌరవం అవుతుందన్నమాట. పాతకాలంలో అర్థం కంటే తరువాతి కాలంలో అర్థం ప్రశస్తమైనదైతే అర్ధ గౌరవం అవుతుంది. అర్ధ గౌరవానికి అర్ధ సౌమ్యత, అర్ధోత్కర్ష అనే పేర్లు ఉంటాయన్నమాట. అర్ధ గౌరవానికి అర్ధ సౌమ్యత, అర్ధోత్కర్ష అనే పేర్లు ఉన్నాయన్నమాట. పెద్దల సమక్షంలో కానీ సభలో కానీ ఉచ్చరించకూడని పదాలకు గౌరవసూచకమైన మాటలు ప్రయోగించడాన్ని సభ్యోక్తి అంటామన్నమాట. పెద్దల సమక్షంలో కానీ సభలో కానీ ఉచ్చరించకూడని పదాలకు
గౌరవ సూచకమైన మాటలు ప్రయోగించడాన్ని సభ్యోక్తి అని మనం అంటామన్నమాట. అలాగే సభ్యోక్తికి ఉదాహరణ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఉదాహరణలు ఎక్కువ చూడండి, ఒకసారి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సభ్యోక్తికి ఉదాహరణ దిగవంతులయ్యారు, కాలధర్మం పొందారు, రజకుడు, విశ్వకర్మ, హరిజనులు, దివ్యాంగులు మొదలైనవి అన్నీ కూడా సభ్యోక్తికి ఉదాహరణ. చూడండి సభ్యోక్తికి ఉదాహరణ చూడండి. దిగవంతులయ్యారు, కాలధర్మం పొందారు, రజకుడు, విశ్వకర్మ, హరిజనులు, దివ్యాంగులు మొదలైనవన్నీ సభ్యోక్తికి ఉదాహరణల కింద వస్తాయి. ఒక పదానికి అది సూచించే వస్తువుకి లేదా ప్రక్రియకి మరింత సాన్నిహిత్యం పొందాలి అలా అనే ఉద్దేశంతో ప్రజలు ఆ పదంలో అక్షరాలు మార్చి పలకడాన్ని లోక నిరుక్తి అంటారనమాట. ఒక పదానికి అది సూచించే వస్తువుకి లేదా ప్రక్రియకి మరింత సాన్నిహిత్యం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఆ పదంలో అక్షరాలు మార్చి పలకడాన్ని లోక నిరుక్తి అని అంటాము. లోక నిరుక్తికి ఉదాహరణ చూడండి. బోరన్ మిఠాయి, ఓవర్ ఆయిలింగ్, మొక్కజొన్న, చక్రకేళి ఇవన్నీ కూడా లోక నిరుక్తికి ఉదాహరణలు. ఇవన్నీ కూడా లోక నిరుక్తికి ఉదాహరణలు. చూడండి సభ్యోక్తికి ఉదాహరణలు ఏంటంటే దిగవంతులు అయ్యారు, కాలధర్మం పొందారు, రజకుడు, విశ్వకర్మ, హరిజనులు, దివ్యాంగులు మొదలైనవి సభ్యోక్తికి ఉదాహరణ. అలాగే లోక నిరుక్తికి ఉదాహరణ ఏంటంటే బోరున్ మిఠాయి, ఓవర్ ఆయిలింగ్, మొక్కజొన్న, చక్కెరకేళి ఇవన్నీ కూడా లోక నిరుక్తికి ఉదాహరణ. పాతకాలంలో అర్థం కంటే అరవచ్చిన కాలంలో అర్థం నీచమైనదైతే దాన్ని అర్థపకర్ష అని అంటాము. ఇది చూడండి అసలు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఇవి చాలా కన్‌ఫ్యూజ్ అవుతామండి. ఒకటికి 5 సార్లు చదవాలండి. అలా చదువుతుంటే మనకు అర్థమవుతాయి. చూడండి ఉదాహరణలు కూడా ఇస్తున్నాడు మనకి. పాత కాలంలో అర్థం కంటే అరవచ్చిన కాలంలో అర్థం నీచమైనదైతే దాన్ని అర్థపకర్ష అని అంటారనమాట. అర్థపకర్షకు ఉదాహరణ చాందుషుడు, సన్యాసి, దేవదాసి, అలాగే కళావంతుడు, కైంకర్యం, సాని, విధవ, ముండ, పూజ్యం, గ్రహచారం ఇవన్నీ కూడా అర్థపకర్షకు ఉదాహరణ. అర్థపకర్షకు ఉదాహరణ చూడండి. ఫస్ట్ లోక నిరుక్తికి ఏంటంటే బోరన్ మిఠాయి, ఓవర్ ఆయిలింగ్, మొక్కజొన్న, చక్కెరకేళి ఇవన్నీ కూడా లోక నిరుక్తికి ఉదాహరణ. అలాగే అర్థపకర్షకు ఉదాహరణ ఏంటంటే చాందుచూ చాందుషుడు, సన్యాసి, దేవదాసి, కళావంతుడు, కైంకర్యం, సాని, విధవ, ముండ, పూజ్యం, గ్రహచార్యం ఇవన్నీ కూడా మనకి అర్థపకర్షకు వస్తాయన్నమాట. అలాగే మనకి బిట్స్ ఏ విధంగా వస్తాయని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక 10 బిట్స్. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం. ఓకే అండి. చూడండి మానవ భాషకు మార్పు అనేది ఎలా వచ్చింది? మానవ భాషకు మార్పు అనేది ఏంటి? ఫస్ట్ చూడండి సహజ లక్షణం, రెండోది అసహజ లక్షణం, మూడోది నియత లక్షణం, నాలుగోది లక్షణ విరుద్ధం. మానవ భాషకు మార్పు అనేది ఏంటి అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి సహజ లక్షణం. మానవ భాషకు మార్పు అనేది సహజ లక్షణం అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. కాలక్రమంలో భాషలోని శబ్దాల్లో మార్పు గల పేరు ఏంటి? కాలక్రమంలో భాషలోని శబ్దాలలో మార్పుకు గల పేరు ఏంటి? అర్థ విపరిణామం, ధ్వని పరిణామం, భాషా పరిణామం, వ్యాకరణ పరిణామం. కాలక్రమంలో భాషలోని శబ్దాల్లో మార్పుకు గల పేరు ఏంటి అని అడుగుతున్నారు. మనకి 4 ఆప్షన్ 2 అండి ధ్వని పరిణామం. కాలక్రమంలో భాషలోని శబ్దాల్లో మార్పులు గల పేరు ఏంటంటే ధ్వని పరిణామం అండి. నెక్స్ట్ భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలోని నిర్మాణంలోను జరిగే మార్పులు గల పేరు ఏంటి? భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలోను నిర్మాణం రూపంలోను జరిగే మార్పు గల పేరు ఏంటి? ఫస్ట్ చూడండి ధ్వని పరిణామం, అర్థ విపరిణామం, వాక్య పరిణామం, వ్యాకరణ పరిణామం. భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలోను నిర్మాణంలోను జరిగే మార్పు గల పేరు ఏంటని అడుగుతున్నారు. ఈ 4 మనకు ఆప్షన్ 1 అండి ధ్వని పరిణామం.
భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలోనూ, నిర్మాణంలోనూ జరిగే మార్పు గల పేరు ధ్వని పరిణామం. ధ్వని మార్పులను మొట్టమొదటిసారి వివరంగా తెలిపిన వారు ఎవరు? ధ్వని మార్పులను మొట్టమొదటిసారి వివరంగా తెలిపిన వారు ఎవరు? ఫస్ట్ చూడండి, రాస్మస్ రాష్క్, యాకూబ్ గ్రీమ్, టాలీమీ, కార్ల్ బ్రూగ్మన్. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 4 అండి. కార్ల్ బ్రూగ్మన్ అండి. ధ్వని మార్పులను మొట్టమొదటిసారి వివరంగా తెలిపిన వారు ఎవరు అంటే కార్ల్ బ్రూగ్మన్ అండి. నెక్స్ట్, గుర్రములు పదం గుర్రాలుగా మారడం ఏ రకమైన ధ్వని పరిణామం? గుర్రములు పదం గుర్రాలుగా మారడం ఏ రకమైన ధ్వని పరిమాణం కింద వస్తుంది? ఒకటి చూడండి, దీర్ఘలోపత, లోపదీర్ఘత, వర్ణనాశం, అనుచిత విభాగం. నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 2 అండి. లోపదీర్ఘత. గుర్రముల పదం గుర్రాలుగా మారడం లోపదీర్ఘత ధ్వని పరిణామం కింద వస్తుంది. నెక్స్ట్, దర్శనం అనే పదం దర్శనంగా మారడం ఏ రకమైన ధ్వని పరిణామం అవుతుంది? దర్శనం అనే పదం దర్శనంగా మారడం దర్శనంగా మారడం ఏ రకమైన ధ్వని పరిణామం కింద వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ స్వరభక్తి, 2 లోపదీర్ఘత, 3 వర్ణనాశం, తర్వాత వర్ణ వ్యత్యయం. ఈ నాలుగింట్లో ఏది? దర్శనం అనే పదం దర్శనంగా మారడం ఏ రకమైన ధ్వని పరిణామం అవుతుంది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. స్వరభక్తి అండి. దర్శనం అనే పదం దర్శనంగా మారడం మనకి స్వరభక్తి ధ్వని పరిణామం కింద వస్తుంది. నెక్స్ట్, ప్రాచీన తెలుగులో మకారాంత పదాలు ఏవి? ప్రాచీన తెలుగులో మకారాంత పదాలు ఏవని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ము, ము, మే, బు. ము, ఇమ్ము, ఇంబు. అలాగే మూడోది ము, ఇమ్ము, ను. నాలుగోది ము, ఇమ్మ, బు. ఈ నాలుగింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 2 అండి. ము, ఇమ్ము, ఇంబు. ము, ఇమ్ము, ఇంబు. ప్రాచీన తెలుగులో మకారాంతం పదాలు ఏంటంటే ము, ఇమ్ము, ఇంబు అండి. అలాగే, ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం ఏ విధమైన ధ్వని పరిణామం అవుతుంది? ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం ఏ విధమైన ధ్వని పరిణామం అవుతుంది? ఫస్ట్ చూడండి, వర్ణనాశం, వర్ణాధిక్యం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం. ఈ నాలుగింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 4 అండి. వర్ణ వ్యత్యయం. ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం వర్ణ వ్యత్యయం అనే ధ్వని పరిణామం కింద వస్తుందన్నమాట. అలాగే మనకు చూడండి, ఒకే ధ్వని పక్క పక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడం ఏమవుతుంది? ఒకే ధ్వని పక్క పక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు వేరు ధ్వనిగా మారడాన్ని ఏమవుతుంది? ఫస్ట్ చూడండి, వర్ణ విభేదనం, వర్ణ వ్యత్యయం, స్వరభక్తి, సంప్రచారణం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. వర్ణ విభేదనం అవుతుంది. ఒకే ధ్వని పక్క పక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడం వర్ణ విభేదనం అవుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించి మనకు లాస్ట్ బిట్ అండి. తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం ఇలా మారుతుంది. తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం ఇలా మారుతుంది అన్నాడు. చకారం, పకారం, సకారం, యకారం. ఏ విధంగా మారుతుంది నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. చకారం అవుతుందండి. తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం ఎలా మారుతుందంటే చకారం కింద. తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం అనేది చకారంలా మారుతుందన్నమాట. ఇదండి ఈరోజుకి సంబంధించి బిట్స్ అండి. మనం రేపు మనం 11 బిట్ని చెప్పుకోవడం జరుగుతుందండి. అంటే దీని కంటిన్యూషన్ అనేది రేపు మనం చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఒక 4-5 సార్లు చూడండి. ఒక దగ్గర రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీకు తర్వాత మీరు బాధపడతారు. అందువల్ల మీకు ముందుగానే చెప్తున్నాను. బిట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. మన తెలుగు అనేది ఒకసారి చదివితే అర్థమవుతుంది. కానీ మనకి మెథడాలజీ అనేది చాలా అసలు అలా చదువుతూ ఉండాలండి. చదువుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఏదో ఒకసారి చదివిస్తే మాత్రం అర్థం కాదండి.
అలా చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుంది. దీని ముందు వీడియో చూసాక ఇది చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం. ఓకే అండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.